నువ్వు అసలు ఆడదానివేనా? ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదు? మర్యాదగా చేయి నువ్వు, లేదంటే కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులకు పట్టిస్తా. ఇవ్వు. సంతోష్, సంతోష్ నీకేం కాలేదు కదా? సంతోష్ ఇది చూడు. కాంచన వదిలే, కాంచన వదిలే, కాంచన. దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి దొంగ, దొంగ దొంగ. అంటే ప్లాన్ ఫెయిల్ అయిందన్నమాట. ఎలాగో అలా నాగిని కాపాడాలి, లేదంటే నిజం బయటపడుతుంది. ఆ తర్వాత రుద్రమ్మ బయటపడుతుంది. పట్టుకోండి, దాన్ని వదలదు. పట్ట పగలు 10 మంది తిరుగుతుండగా అదే దేవుడి గుళ్ళో దొంగతనం చేయడానికి నీకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. ఏం దొంగతనం చేసావో? పోలీసులను పిలవక ముందే దొంగిలించిన వస్తువులన్నీ ఇచ్చేయి, ఇచ్చేయి. నువ్వేంటి చెప్పేది? నేనే తీసుకుంటా. దొంగతనం చేస్తావా? దొంగతనం? అమ్మా, మేముండగానే దొంగతనం చేసావంటే నువ్వెంత గజ దొంగవో అర్థం అవుతుంది. అవి నా నగలు. అంటే దొంగ నగలనేగా? దొంగ నగలా? మరి దొంగ దగ్గర ఉంటే దొంగ నగలేగా అంటారు. ఇదెవరో మనకంటే ముదురులా ఉందే. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? నువ్వు కూడా దొంగవా? చెప్పు. రాగేస్తా. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. వదలద్దు, దాన్ని వదలద్దు. పట్టుకోండి, పట్టుకోండి. ఏయ్ దొంగ! అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకుంది. ఏయ్, దాన్ని ఎందుకు వదిలేశారు? అన్ని పీకేసా, ఇంకెందుకు? ఏంటి? అదే, ఎవరైనా వస్తారేమో అని చూశాను, ఎవరూ రాలేదు. చిరాకొచ్చి వదిలేశాను. అది నా చైన్. నీదా? ఇది నాది కాదు, అది నా చైన్. మరి అదగే ఇవ్వు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇది నీ చైన్ అనడానికి సాక్ష్యం ఏంటే? సాక్ష్యం చూపించాల్సిందేనా? చూపించాల్సిందే. సరే సరే, చూడు. అమ్మా, నా బ్యాగ్, నా మూట ఇవ్వవే. నీ మూట? దీని మీద రాసుందా? ఇది నీ మూట అనడానికి సాక్ష్యం ఏంటి? అర్థమైందమ్మా, అర్థమైంది. నా మూట నాకేమో, నీ చైన్ నీకు ఇస్తా. ఓకే, ముందు చేయనివ్వు. ముందు మూట. నిన్ను నేను నమ్మను. మూట నీ చేతిలో పెడతాను, నువ్వు ఈ చేతిలో పెట్టు. అయ్యో, అమ్మో, నా మూట నాకు వచ్చేసింది. వెళ్ళు, ఇంకేంటి? లేకపోతే ఊరుకొనున్నారు.
అమ్మో అయ్యో అక్క ఇంత తింగర పని చేసినావేందక్క? నేనేం చేశానే? మనం వచ్చింది మూట కోసం కదా. నీ చేతికొచ్చిన మూట గట్లో వదిలేసినావేందక్క? అయ్యో నిజమే కదా. చిచి, చైన్ ధ్యాసలో పడి అసలు సంగతి మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేద్దామక్క? చెయ్యడానికి ఏముందే, నెక్స్ట్ టైం ఫినిష్ చేద్దాం. సమయానికి ఆ కంచు వచ్చి ఆపిందమ్మా. లేదంటే ఈరోజు సంతోష్ చరిత్ర ముగిసుండేది. నాగిని, కొంపతీసి మా మాటలు వినేశాడా ఏంటి? నీ మెళ్ళో చైన్ ఏది? ఓహో, చైన్ గురించి అడుగుతున్నాడా? అది ఎవరో దొంగొచ్చి లాక్కెళ్ళిపోయారు బాబు. ఛా, ఈ గుళ్ళో దొంగలు ఎక్కువగా ఉన్నారు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. నా ప్రాణం అడ్డు వేసైనా కాపాడుతాను బాబు. ఉమ్. ఒసేయ్ కంచు, స్వామి, నువ్వు నాలాంటి ధర్మాత్ముల వైపు న్యాయమూర్తుల వైపు ఉంటావని నిరూపించావు తండ్రి. ఆ దుష్టురాలు, దుర్మార్గురాలు, పిసినారి అయిన శ్వేత నుంచి నా నగలు నాకిప్పించావు. నాకు తెలుసు నువ్వెప్పుడు ఈ పరమ భక్తురాలైన ఈ అనసూయాదేవి పక్కనే ఉంటావని. అందుకే ఈ నగలన్నీ నీకే ఇచ్చేస్తున్నాను. తీసుక స్వామి, తీసుక 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 స్వామి, తీసుక. ఒక్క మూటేస్తే 4 వచ్చేయండి. నన్నే మోసం చేస్తావా? ఇవ్వవే ఆ మూట, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. అత్తయ్య గారు, గుండెలో వేసేద్దాం పదండి. నాకు తెలుసా, పద. ఇందులో ఏ మూటల నగలున్నాయి? అమ్మా, నువ్వు కట్టిన మూటలోనే. ఏమి చెప్తారే బుర్రకాయ బాగానే వాడితిరి. ఇందులో మీకు నచ్చిన మూటను మీరు తీసుకోండి. అందులో నగలుంటే మీవి, లేకుంటే నావి. ఓకేనా? ఓకే. ఇదిగో పడక. ఇప్పండి. అమ్మా, అన్ని రాళ్లే ఉన్నాయమ్మా. నా మూటలు కూడా రాళ్ళున్నాయండి. నా మూటలో ఏముందో చూస్తాను. చూస్తాను. అయ్యో, అమ్మో, ఈ డబ్బులు నగలు మొత్తం నావే. ఇది అన్యాయం అండి. నగలున్న మూట మీకెలా వచ్చిందండి? మీ చేతికున్న కుంకుమ ఈ మూట కంటింది అంటే కుంకుమ అంటిన మూట ఒరిజినల్ అన్నమాట. మీది డూప్లికేట్. అలా కనిపెట్టి నేను తీసుకున్నాను. మీరు మోసగారండి. మోసకారు లేదు, మోటార్ బస్సు లేదు. వెళ్దాం పదండి. అత్తయ్య గారు, మీరు ఇలా ఇవ్వరండి. నేను కిడ్నాప్ అవ్వాల్సిందే. ఉండు, మీ పని చెప్తా. అటు తిరిగా. ఏ గీత, అయ్యో అది ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఆ గీత ఎక్కడ చచ్చిందే? ఇగో అక్క, సచ్చిందికి ఇచ్చిందని తిట్టాక్, నేను ఫీల్ అయితా. నోరు మూసుకోవే. నీ వల్లే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆగో, మీ అత్త మా బావ వస్తుండ్రు.
పెద్ద నస. వెళ్దాం పదవే. అక్క నన్ను కిడ్నాప్ చెయ్యక్క. అక్క ఇదేంటి నన్ను ఎత్తుకో అన్నట్టు అంత గట్టిగా అరుస్తుంది? ఎట్లా అరుస్తైందక్క? కిడ్నాప్ కి అయితే కోఆపరేట్ చేస్తుందిగా, చేద్దాంపా. అక్క నన్ను కిడ్నాప్ చెయ్యక్క. ఇదేంటి సంతోష్ వాళ్ళు ఇటువైపే వస్తున్నారు. అక్క అక్క చూస్తారేంటక్క? నన్ను కిడ్నాప్ చేయండి. నోరు మూసుకుని అవతల పోవే. అక్క అక్క అదేంటక్క వెళ్ళిపోతున్నావ్? ఏ పోవే. అక్క నన్ను కిడ్నాప్ అయ్యో. చేయక్క. అక్క దయచేసి నన్ను కిడ్నాప్ చేయక్క. అక్క 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 నన్ను కిడ్నాప్ చేయక్క. మీరేంటి నాతో? వెళ్ళండి. ఏంటి ఆ పాపం చూడగానే అలా భయంతో పరిగెడుతుంది? ఇంకా అర్థం కాలేదా నాన్న? వాళ్ళిద్దరూ దాని పిల్లలు. ఆ నిజం నీకు తెలుస్తుందేమోనని భయంతో పరిగెడుతోంది. నమ్మలేకపోతున్నానమ్మా. అది నిజం కాకపోతే అది పరిగెత్తదురా. ఆగి 4 తిట్టి తన్ని వెళ్ళుండేది. కన్నబిడ్డ కాబట్టే కొట్టలేక కార్లు ఎక్కించుకుని వెళ్ళింది. అది నిజమని నేను నిరూపిస్తాను. పద. శిరీష గీత ఎక్కడే? మీ మీద కోపం వచ్చి అది ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది, లేదంటే ఏ పొదల్లోనూ కూర్చుని ఉంటుంది అత్తయ్య గారు. కడుపు పడితే అదే వస్తుంది. పద పద. అయ్యో, ఈ శ్వేతకి హెల్ప్ చేస్తానని మాటిచ్చి తప్పు చేశానే. ఈ గీతని కిడ్నాప్ చేసి ఇంకా పెద్ద తప్పు చేశానే. ఆ సంతోష్ వాళ్ళమ్మ నన్నిద్దరు పిల్లల తల్లి అనుకుంటున్నారే. ఇప్పుడు వాళ్ళకి నిజం ఎవరు చెప్తారు? వీళ్ళు నా పిల్లలు కారని ఎవరు నమ్మిస్తారు? దేవుడా, నువ్వే నాకు దిక్కు తండ్రి. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. నా వల్ల మీకు ఎలాంటి ప్రమాదం జరగదండి. మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తానండి. ఏమే, కిడ్నాప్ ఎవరు చేశారే? మీరు. కిడ్నాప్ ఎవరయ్యారు? నేను. మరి భయపడాల్సింది ఎవరే? నేనే. మరి నాకు ధైర్యం చెప్తున్నావేంటే? ఛల్! కిడ్నాప్ అయిన వాళ్ళు ఏడవాల్సింది పోయి చేసిన వాళ్ళు ఏడిస్తే ఇట్లానే ధైర్యం చెప్పాల్సి వస్తుంది. మరేం చేయమంటావే? మీ వల్ల నా సంతోష్ ముందు అడ్డంగా దొరికిపోయాను. ఇదేమైనా మామూలు టార్చర్ చేసిందా? కిడ్నాప్ చేయండి అని బొంగరల్లా నా చుట్టూ తిరిగింది. అది వాళ్ళు చూసి ఖచ్చితంగా నా పిల్లలే అనుకుంటారు. ఏ బాధపడకక్క, కష్టాలు మనగాక మనుషులకు వస్తాయి. అంటే మన మనుషులం కాదే? మనగాక జంతువులకు వస్తాయా అనబోయి అలా అన్నానక్క. అయినా అక్క ఇప్పుడు ఏం ప్రయోజనం చెప్పు? ముందు అనసూయకు ఫోన్ చేసి గీతని కిడ్నాప్ చేసిన విషయం చెప్పినామనుకో మన పని పూర్తవుతుంది కదక్క. ఆ తర్వాత మేం నీ పిల్లలం కాదని మీ అత్తతో చెప్పేయొచ్చు. అలాగే, నెంబర్ చెప్పు. ఏయ్, ముస్లిం నంబర్ చెప్పవే. హలో హలో, ఎవరు? నేను కాంచనమాల. కాంచనమాల? మాలలు దండలు పూలు కూడా ఫోన్ చేస్తాయా? పిచ్చి కూతలు కూస్తే పచ్చడి చేస్తా. అలాగా? అయితే టమోటా పచ్చడి చెయ్యి. అదంటే నాకు చాలా ఇష్టం. ఒసై బుర్ర తక్కువ దానా, నేను పచ్చడి చేస్తా అంది నిన్ను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. నా ఒళ్ళు ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. చెప్పు. మీ గీతని కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? ఎస్, ఇప్పుడు అది నా దగ్గరే ఉంది. ఎందుకు కిడ్నాప్ చేసా? నగల కోసం.
గీత దగ్గర నగ లేవు కదా. నీ బొంద నాకు కావాల్సింది అనసూయ దగ్గర నగలు. అవిస్తే దీన్ని వదిలిపెడతా, లేదంటే దీన్ని చంపేస్తా. చంపేస్తావా? ఎస్, గీత కావాలంటే నగలివ్వాలి, లేదంటే దీన్ని మర్చిపోవాలి. ఆలోచించి మీరు నిర్ణయం చెప్పండి. సరే అలాగే. సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈలోపు డిసైడ్ చేసుకోండి. సరే సరే. ఏమన్నదక్క? 10 నిమిషాల్లో తేలిపోతుంది. నగలు ఇస్తానన్నారా? ఇవ్వక చేస్తారా? ఇవ్వకపోతే చేస్తారు. రంగా, ఏంటి బంగారం? నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి అది? గీతని కిడ్నాప్ చేద్దామా? ఎందుకే? అత్తయ్య గారి దగ్గర నుంచి నగలు డబ్బు డిమాండ్ చేయొచ్చు. ఏం ఐడియా? ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఏం ఐడియా అని అడుగుతావేంటి? నేను అడగలేదే, పొగిడాను. నిజంగా గీతను కిడ్నాప్ చేసి ఇంట్లోనే ఒక గదిలో దాచిపెడదాం. ఆ విషయం తెలియక అమ్మ కిడ్నాప్ నిజమని నమ్ముతుంది, నాకు నగలు డబ్బులు ఇస్తుంది. అవి తీసుకొని గీతను వదిలేద్దాం. సూపర్ రంగా. అమ్మ దొంగ విధవల్లారా, గీతని ఇంట్లోనే దాచి కిడ్నాప్ నాటకం ఆడి నగలు కొట్టేయాలని చూస్తారా? చెప్తా. ఫోను ఎవరితోని చేపిద్దాం? ఆహా, ఒక అమ్మాయితో చేయిద్దాం. నువ్వు అమ్మాయివే కదే. అబ్బా, వేరే అమ్మాయితో రంగా. అమ్మాయితో చేయిస్తారా? అమ్మాయితో చేయించండి. మీకు దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ నేనిస్తా. ఏ అమ్మాయితో చెప్పిద్దామే? అదే ఆ కంచెతో. ఆ కంచెందుకు ఫోన్ చేస్తుంది? బా, మన గీతని కిడ్నాప్ చేసింది అదే కాబట్టి. గీతను కంచు కిడ్నాప్ చేసిందా? అవునండి, ఇప్పుడే ఫోన్ చేసి మరీ చెప్పింది. అత్తయ్య గారు నగలిస్తే వదిలేస్తా అని చెప్పింది. ఓసి పిచ్చిదానా, అది కిడ్నాప్ చేస్తే మనకెలా నగలు వస్తాయి? పద ఈ విషయం అమ్మకు చెప్దాం పద. వద్దండి, కిడ్నాప్ మనమే చేసామని బిల్డప్ ఇచ్చి ఆ నగలన్నీ కొట్టేద్దాం. అలా ఎలా బిల్డప్ ఇస్తామే? ఆలోచిద్దామండి. ఏ దారి దొరకకపోతే అప్పుడు అత్తయ్య గారికి నిజం చెప్పేద్దాం. అంతేనంటావా? సర్లే, అవును. ఆలోచిద్దాం. ఐడియా. నాలాంటి నిస్వార్థపరురాలి కడుపున ఇలాంటి స్వార్థపరులు ఎలా పుట్టారో నాకు అర్థం కావడం లేదు. బహుశా వాళ్ళ నాన్న పోలికై ఉంటుంది. ఎవరిది ఫోను? బహుశా నా కొడుకు కొడలు ఏ అమ్మాయితోనో చేయించుంటారు. హలో, ఎవరు? ఏం నిర్ణయించుకున్నారు? దేని గురించి? అప్పుడే మర్చిపోయావే హౌలేదానా? సూపర్ అక్క. అరే, నా లెక్క పల్లె తిట్టినవక్క. అవులేదానంటావా? వసే ఎవత్తువే నువ్వు? కొడితే నీ తల్లి. అబ్బా, సూపర్ అక్క. గీతని కిడ్నాప్ చేసినాం. ప్రస్తుతం అది నా దగ్గరనే ఉన్నది. అది నీకు కావాలంటే నీ దగ్గర ఉన్న డబ్బులు నగలు మొత్తం తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, లేదంటే ఏం చేస్తావే? చంపేస్తా. నాకు కావాల్సింది అదే. నాకది అక్కర్లేదమ్మా. పనికొస్తదంటే ఉంచుకో, వద్దనుకుంటే చంపేయి. దాని గురించి నాకు ఫోన్ చేయకు. టైం వేస్ట్. పెట్టాయి. ఏమైందక్క? ఏమైందండి? అయ్యో పాపం గీత, వాళ్ళ నానమ్మన్న మాట
చెప్తే బాధపడుతుంది. నన్నే మోసం చేద్దామనుకున్నారా? ఇలాంటి డ్రామాలు నేను ఎన్ని చూసుంటాను. పాపం నేను ఇచ్చిన డోసుకి నా కోడలికి కొడుక్కి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. అక్క మాట్లాడవేందక్క? ఏమన్నది? టైం కావాలని అడిగిందే, అప్పటిదాకా నా దగ్గరే ఉంచుకోమంది. పాపం శ్వేతకి త్వరగా నగలొస్తాయనుకుంటే ఇంకా ఆలస్యం అవుతుంది. బాధపడికే, ఆలస్యం అవుతే అవ్వని, నువ్వు నా పక్కనే ఉన్నావుగా. ఆలస్యం అయితే అవ్వని, నాకు తోడుగా నువ్వున్నావు కదా. అక్క చెల్లెలంటే ఎంత ప్రేమగా ఉంటారా? అక్క చెల్లెలు లేని దాన్ని నాకెలా తెలుస్తుందిలే.